నేను పీటర్ పుట్ట FFCI. నిన్నటి కాల సమయంలో దైవజనులు పాల్ గారిపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక వీడియోని, అక్కడ జరిగిన దాడికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేయడం ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటలకి రావాలని పిలుపునిచ్చిన మేరకు 100కు పైగా దేవుని సేవకులందరూ కూడా ఆ ప్రాంతానికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ కార్యాచరణలో భవిష్యత్ కార్యాచరణ తెలియచేస్తామన్నాము. కానీ అక్కడ ఈరోజు FIR చేయించడం జరిగింది. అలాగే సేవకులకి ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసు వారిని చెప్పడం జరిగింది. పోలీసు వారు కూడా సహకరించారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క మాటను బట్టి భవిష్యత్ కార్యాచరణను నేను మీకు అందరికీ అతి త్వరలో మరింత జరగబోయేటటువంటి కార్యాచరణ మీకు అతి త్వరలో నేను తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేబ్రోలు నుండి మీకు మా శుభాలు తెలుపుతూ ఉన్నా. FFCI జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట గారి యొక్క పిలుపు మేరకు మరి భీమవరం, అలాగే గణపవరం, అలాగే ఉండి, అలాగే తణుకు, ఇంకా కొన్ని ప్రాంతాల నుండి ఈరోజు ఇంచుమించుగా ఒక 100 మంది సేవకులు చేబ్రోలుకు రావడం జరిగింది. దానికి కారణం కూడా మీకు తెలుసు. నిన్నటి దినమందు ఒక సేవకుడు ప్రార్థన చేయడానికి ఒక వీధిలోకి వెళ్ళగానే మరి అది గిట్టనటువంటి వ్యక్తి, సహించని వ్యక్తి ఆ సేవకుని కొంచెం మానసికంగా, శారీరకంగా హింసించాడు, బాధపరిచాడు. దానికి తగు న్యాయం చెల్లించాలని, జరిగించాలని, కృంగిపోయిన దైవ సేవకుని భుజం తట్టి ఆయన్ని బలపరచాలని, మరి అలాగే మరి వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చాలని, మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానాన్ని, సఖ్యతను సమకూర్చవలసిన వారు కనుక వారి మధ్య కలిగినటువంటి విభేదాలను తొలగించి సఖ్యత పరిచి సేవకునికి అండగా నిలబడడానికి ఈరోజు FFCI పిలుపు మేరకు 100 మంది సేవకులు ఉదయం 11 గంటల నుండి ఇప్పుడు రమారమి 5:30 అవుతుంది. ఇప్పటి వరకు ఆ యొక్క ఎలిగేషన్ లో కూర్చొని ఎంతవరకు దానిని క్రమబద్ధీకరించాలో అంతవరకు చేయడం జరిగింది. ఇంకా కొంచెం క్రమబద్ధీకరించాలి. మరి మీరు ప్రార్థన చేయండి. ఎక్కడ వైషమ్యాలు, కలతలు, కార్పణ్యాలు, తగాదాలు, లేక మతతత్వాలు, లేక మతపరమైన ఘర్షణలు జరగకుండా మన భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా, నెమ్మదిగా ప్రతి ఒక్కరు సహోదరి ప్రేమతో నివసించడానికి దేవుడు ప్రతి వారిని సిద్ధపరచునుగాక.